హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో అయితే మనం సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్లో అయితే గెలిచిన వాళ్ళైతే మొత్తం టేబుల్ టాప్కి అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. ప్లస్ ప్లే ఆఫ్స్ రేస్ కూడా చాలా దగ్గరకు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్, ప్లే ఆఫ్స్ కూడా. సో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్ మాత్రం చూసుకున్నట్లయితే మరియు మనం ఒకసారి ఎటువంటి రికార్డ్ చూసుకున్నట్లయితే హిస్టారికల్ చూసుకున్నట్లయితే ఎస్ఆర్హెచ్కి అయితే అడ్వాంటేజ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రైవలరీలో 21 మ్యాచెస్ 17 టైమ్స్ గెలిచారు, వేరస్ పంజాబ్ 8 టైమ్సే గెలిచారు. కానీ ఈ సీజన్లో ఈ రెండు టీమ్స్ ఆడిన మ్యాచ్లో అయితే మాత్రం పంజాబ్ కింగ్స్ అయితే గెలిచారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మరియు ఈ మ్యాచ్ అయితే ఉప్పల్ స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నార్మల్గా చూసుకున్నట్లయితే ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్తో మ్యాచ్లో అయితే మాత్రం కొంచెం బౌలర్స్కి అయితే అసిస్టెన్స్ అయితే లభించిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ నార్మల్గా చూసుకుంటే ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లస్ నైట్ గేమ్ కూడా కాబట్టి మరి టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్లీ చేజింగ్ అయితే తీసుకుంటాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే చేజింగ్ కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి ఈ స్టేడియంలో చూసుకున్నట్లయితే మనం ఇంకా టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో పంజాబ్ కింగ్స్ అయితే 2 బ్యాక్-టు-బ్యాక్ లాసెస్ తర్వాత అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లోకి. సో సో కాన్ఫిడెన్స్ కొంచెం డౌన్ అయితే అయి ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇక్కడ చూసుకున్నట్లయితే. సో బ్యాక్ టు విన్నింగ్ వేస్ అయితే రావాలని చూస్తారు ఫ్రెండ్స్. డెఫినెట్లీ వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్లో ఎస్పెషల్లీ ఎందుకంటే 15 పాయింట్స్కి వెళ్తారు ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్లో గెలిస్తే మరియు లాస్ట్ మ్యాచ్లో సో వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే మొత్తం ఫస్ట్ టైం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వన్ ఆఫ్ ది రేర్ టైమ్స్లో అయితే లాస్ట్ మ్యాచ్లో అయితే ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎవరు కూడా పెద్దగా మంచిగా ఆడలేకపోయారు టాప్ ఆర్డర్లో చూసుకున్నట్లయితే మాత్రం. సో ప్రభ్సిమ్రన్ కావచ్చు, ప్రియాన్స్ ఆర్యా కావచ్చు, శ్రేయస్ అయ్యర్ కావచ్చు, కూపర్ కాన్లీ కావచ్చు. సో వాళ్ళ ప్లేస్లో రియాన్ షెగడే మరియు మార్కస్ స్టోయినిస్ అయితే నిలబడ్డారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో సూపర్గా అయితే రెస్క్యూ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ అయితే చూసుకున్నట్లయితే సో సూపర్గా ఆడారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో అండర్ ప్రెషర్లో. మరియు వాళ్ళ బౌలర్స్ కూడా పర్వాలేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆల్మోస్ట్ లాస్ట్ మ్యాచ్ వరకు అయితే లాస్ట్ ఓవర్ వరకు అయితే తీసుకురాగలిగారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ చూసుకున్నట్లయితే. మరియు వాళ్ళు లాస్ట్ టైం సన్ రైజర్స్తో ఆడినప్పుడు కూడా గెలిచారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా అయితే డెఫినెట్లీ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్కి మాత్రం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే ఏమాత్రం చేంజెస్ ఉండకపోవచ్చు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే జస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు కాబట్టి సో సేమ్ ప్లేయింగ్ లైన్తో అయితే ఆడతారు అనుకుంటున్నాం. ఇంకా హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళు కూడా కేకేఆర్ మ్యాచ్లో అయితే ఓడిపోయి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లోకి. సో ఒక కంఫర్టబుల్ విక్టరీ అయితే కొట్టారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ కేకేఆర్ మాత్రం చూసుకున్నట్లయితే సన్ రైజర్స్ హైదరాబాద్ మీద లాస్ట్ మ్యాచ్లో. సో కొంచెం కన్సర్న్స్ అయితే కనిపించినాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. ఎస్పెషల్లీ మొత్తం ఇషాన్ కిషన్ మరియు ట్రావిస్ హెడ్ తప్పిస్తే పెద్దగా ఎవరైతే బ్యాటింగ్లో అయితే మంచి కాంట్రిబ్యూట్ అయితే చేయలేకపోయారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ 10 ఓవర్స్ అయితే ఒక కొలాప్స్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. 200 వరకు కొడతారనుకునేసుకొని జస్ట్ 167 వరకు అట్లయితే రిస్ట్రిక్ట్ అయితే చేయగలరని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక పాజిటివ్ నోట్ ఏంటంటే ట్రావిస్ హెడ్ మరియు ఇషాన్ కిషన్ కొంచెం మంచి ఫామ్లో ఉండడం అయితే చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్కి చూసుకున్నట్లయితే. సో మిగతా బ్యాటర్స్ కూడా సో మళ్ళీ తిరిగి వాళ్ళ ఇదే అందుకోవాలని చూస్తారు ఫ్రెండ్స్. అభిషేక్ శర్మ కూడా కొంచెం ఏం ఆడలేకపోయాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో తిరిగి మళ్ళీ బ్యాక్ టు హై స్కోరింగ్ అయితే చేయాలని చూస్తాడు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో. మరియు హెన్రీ క్లాసెన్ కూడా ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఫెయిల్యూర్ అని అనుకుంటా ఫ్రెండ్స్ లాస్ట్ మ్యాచ్లో హెన్రీ క్లాసెన్కి. సో తను కూడా మంచిగా ఆడాలని చూస్తాడు ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. సో ఇద్దరు అభిషేక్ అండ్ క్లాసెన్ కూడా ఫ్రెండ్స్. మరియు నితీష్ లాస్ట్ మ్యాచ్ ఇల్నెస్ వల్ల అయితే ఆడలేకపోయాడు ఫ్రెండ్స్. సో ఈ మ్యాచ్కి అయితే మళ్ళీ అందుబాటులోకి వస్తాడని అయితే అనుకుంటున్నా. సో టీంలో కూడా అయితే వచ్చేస్తాడు డైరెక్ట్ ప్లేయింగ్ లైన్లోకి. సో అది కూడా ఒక మంచి బూస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాటింగ్ లైనప్కి చూసుకున్నట్లయితే. మరియు బౌలింగ్లో చూసుకున్న సో సీజన్ మొత్తం మంచిగా బౌలింగ్ చేసిన శర్మలింగ కొంచెం తేలిపోయిందని చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్లయితే. ఎక్స్పెన్సివ్ అయితే అయ్యాడని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఇషాన్ మరియు కమిన్స్ ఇద్దరు కూడా అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మోస్ట్ ఇంప్రెసివ్ బౌలర్స్ దానికన్నా ప్రీవియస్ 2 మ్యాచెస్లో. సో లాస్ట్ మ్యాచ్లో అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అయితే అయ్యారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే. సో లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినా సో అంత కన్సర్నింగ్ అండ్ అలార్మింగ్ అయితే ఏమి ఉండకపోవచ్చు అని అనుకుంటున్నా ఫ్రెండ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఎందుకంటే దానికన్నా ముందు 5 కన్సెక్యూటివ్గా గెలిచారు కాబట్టి సో కాన్ఫిడెంట్గానే ఉంటారని అనుకుంటున్నా. ప్లస్ ఇది ఒక హోమ్ గేమ్ కాబట్టి సో వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ చేస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో మాత్రం గెలవనికే. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ కూడా ఫ్రెండ్స్ ఎందుకంటే టాప్ ఆఫ్ ది టేబుల్కి అయితే వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ కనుక విజయం సాధిస్తే కనుక. సో చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆరెంజ్ ఆర్మీకి మాత్రం ఇది చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ లైన్ విషయానికి వస్తే సో అదొకటే చేంజ్ ఉండొచ్చు ఫ్రెండ్స్. సో స్మరణ్ ప్లేస్లో నితీష్ అయితే మళ్ళీ టీంలోకి అయితే వచ్చేసాడని చెప్పుకోవచ్చు. సో ఒకటే చేంజ్ అయితే నేను అయితే చూస్తున్నా ఫ్రెండ్స్.
మరియు ప్రిడిక్షన్ విషయానికి వస్తే ఇది కొంచెం ట్రికీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ మ్యాచ్లో ఇద్దరు కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తా ఫ్రెండ్స్. కానీ పంజాబ్కి నేను కొంచెం ఎడ్జ్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే మొత్తం వాళ్ళు ఏమో ఫ్రెండ్స్ మొత్తం గెలవగలిగేటట్లయితే అనిపిస్తున్నారు. కానీ చెప్పలేం, సన్ రైజర్స్ కూడా మంచిగా పర్ఫామ్ చేసి వాళ్ళు కూడా అయితే ఈజీగా అయితే గెలవగలుగుతారు. సో మీరే టీం గెలుస్తారు అనుకుంటున్నారో కింద కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.